చాలా కాయలు ఉన్నాయి. తినండి రా స్వామి అంటే తినరు. ఏమండి, చాలా బాడీకి కావలసినటువంటి విటమిన్స్ అన్నీ, ప్రోటీన్స్ అన్నీ, పోషకాలన్నీ ఆ చెట్ల కాయల్లో ఉన్నాయి. తినరు. ఎప్పుడు ఇక పొద్దున్నే అన్నం, ఆ సాంబారు, ఆ పచ్చడి, లేకపోతే ఆ బిర్యానీలు, ఇది తప్ప కాయలు తినరు. నేను చెప్పనా, మన బాడీకి కావలసినటువంటి చాలా మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా ఫ్రూట్స్లో దొరుకుతాయి, మంచి దొరుకుతాయి. కానీ తినరు. ఎప్పుడో వీళ్ళు కాయలు జోలికి పోయేటప్పుడు రోగం వచ్చినప్పుడు. తెచ్చేవాడు కూడా అప్పుడే తెస్తాడు, తినేవాడు కూడా అప్పుడే తింటారు. ఎందుకంటే 4 రోజులు తేరుకోవాలి కదా, అందుకని. రోగం వచ్చినప్పుడు తింటారు. నేను చెప్తున్నాను, తినండి, తీసుకొచ్చి పిల్లలకి ఇవ్వండి, కాయలు తినిపించండి. రోజు ఒక వెరైటీ తెచ్చుకోండి. ఒక 100 రూపాయలు పోతే పోయింది, ఇంట్లో వేయండి, పిల్లలకి కాయలు వేయండి. నా తండ్రి మొలిపించినవన్నీ కూడా మన క్షేమం కోసం, మన ఆరోగ్యం కోసం, మన భద్రత కోసమే మొలిపించాడు ఆయన. ఆకుకూరల దగ్గర నుంచి, ఫ్రూట్స్ దగ్గర నుంచి అన్నీ మన కోసం. ఎందుకు ఇన్ని రకాలు ఎందుకు పుట్టించాడు ఊహించండి ఒకసారి. మనం ఎప్పుడు ఒకటే రకం, బోవా 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 బోవా. ఈ బోవా కదిలితే బోవా, మెదిలితే బోవా, బోవో బోవా.